అమ్మా త్వరగా తయారై వస్తే పెళ్లి తంతు మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. పిన్ని త్వరగా తీసుకువెళ్ళి మల్లీశ్వరిని రెడీ చేయండి. మీరు కూడా వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. అలాగే అండి. పంతులు గారు ఏర్పాట్లన్నీ అయిపోయినట్టే కదా? అయిపోయామ్మా. సరే వాళ్ళు వచ్చేసరికి అన్ని పూర్తి చేసేద్దాం. అసలు మనం బావ వాళ్ళ ఇంట్లో ఎందుకున్నాం నాన్న? నేను బావని పెళ్లి చేసుకోవాలని, మీరు ఆస్తిని అనుభవించాలని ఎన్ని కలలు కన్నాం. ఆ కలని నెరవేర్చడానికే కదా విష్ణుని కాదనుకున్నాను. అతను నన్ను మళ్ళీ కలిస్తే నేను చచ్చిపోతాను అని బెదిరించాను. ఇంత చేస్తే దురదృష్టం ఎలా తగలడింది. మళ్ళీ వాణ్ణే పెళ్లి చేసుకునే గతి పట్టింది. పెళ్లి ఆపడానికి కుట్ర పన్నాను అన్నావు. ఎలాగైనా విష్ణు జీవితాంతం నా జోలికి రాకుండా చేస్తాను అన్నావు కదా. ఇప్పుడేమో ఇంకో గంటలో నా మెళ్ళో తాళి పడబోతుంది. ఏమైంది నాన్న నీ ప్లాను? టెన్షన్ పడకు మల్లీశ్వరి, చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ చేసే వచ్చాను. నువ్వు పెళ్లిపెట్ల మీద కూర్చున్నాకైనా సరే పెళ్లి ఆగే తీరుతుంది. నువ్వు ఎలాంటి డౌటు పెట్టుకోవద్దు. నీ మెడలో విష్ణు తాళి కట్టడు. కాకపోతే నీకు పెళ్లి ఇష్టం లేదన్నట్టుగా అలా మొహం మార్చుకున్నందుకు ఇష్టపడుతున్నట్టుగానే నవ్వుతూ ఉండమ్మా. మిగతాది నేను చూసుకుంటాను. మీరు చెప్పినట్టు అలా నవ్వుతూనే ఉంటుందయ్యా. నువ్వు ప్లాన్ వేసావు సరే, అది సక్సెస్ అవుతుందని నమ్మకం ఏంటి? ఎన్నిసార్లు రాధిక మీద మన ప్లాన్స్ వేసి ఫెయిల్ అయిపోయాం. ఆ టెన్షన్ మల్లీశ్వరికి ఉంటుంది కదా. పైగా రాధిక తెలివిగా ప్రియాని అమర్ని కూడా పెళ్లికి పిలిచింది. చేసేదేదో జాగ్రత్తగా చేయకపోతే మనం అడ్డంగా దొరికిపోతాం. అంతేకాదు మల్లేశ్వరి ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం కుమిలిపోవాల్సి వస్తుంది. అలివేని, మనం ఉన్న పరిస్థితుల్లో నేను వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్న భయం మీకు ఉండడంలో తప్పులేదు. కానీ నన్ను నమ్మండి, మీరు నిశ్చింతగా ఉండండి. ఈ పెళ్లిని జరిపించడం ఎవరి వల్ల కాదు. హాయ్. హలో. హాయ్. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. నేను మీ అబ్బాయితో కాస్త పర్సనల్గా మాట్లాడాను. అలాగండి, తప్పకుండా. హాయ్, నా పేరు అమర్. హాయ్, నా పేరు విష్ణు అండి. మీరేం చేస్తుంటారు? కన్సల్టెన్సీలో జాబ్ చేస్తుంటాను. ఓ,
రెడీ అయిపోయావా? అవుతున్నానమ్మా. లేట్ అవుతుందిరా. ఓం గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సన్మణ్యోతిభిర్దేవతాం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరేతస్వయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం వనపగామినీం శ్యాం హిరణ్యం ఇంద్రియం రామస్యం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథోహీం శ్రీం దేవీ తస్మై శ్రీ మహాదేవి భూషితాం కాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధాం. రాధిక, గీత, ఎన్నేళ్ళయింది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? ఏంటి విశేషాలు? నేను చాలా బాగున్నాను. మా చుట్టాలమ్మాయి పెళ్లి కోసం గుడికొచ్చాము. రా, నీకు మా వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. ఏమండి, నా ఫ్రెండ్ గీత. నమస్తే అండి. ప్రియా, గీత. నమస్కారం అండి. హాయ్. ఈయన ఆవిడ భర్త. హలో. నమస్తే. గీత నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. 10th క్లాస్ దాకా కలిసి చదువుకున్నాం. ఓ, గీత తెగ అల్లరి చేసేది. అవునవును, చూస్తేనే తెలుస్తుంది. ప్రియా. రాధిక, ఇక నేను బయలుదేరుతాను. ఆగు గీత, పెళ్ళయ్యాక వెళ్దు గాని. లేదు రాధిక, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్. పని ఎప్పుడు ఉండేది, కాసేపు ఉండి వెళ్ళు. నా కోసం ఉండు గీత, ప్లీజ్. సరే. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకొచ్చి కూర్చోబెట్టండి అమ్మా. అక్క, నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళు ప్రియా. మల్లీశ్వరి, రెడీ అయ్యేవా? చాలా అందంగా ఉన్నావు. పంతులు గారు రమ్మంటున్నారు. మొత్తానికి నీ జీవితం మారబోతుంది. ఇక మీ వల్ల మా అక్క కూడా ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? కొంచెం హద్దుల్లో ఉండి మాట్లాడు. మీరు గతంలో హద్దులు దాటి ప్రవర్తించారు కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మీరు సవ్యంగా ఉంటే నేనెందుకంటాను? ఆయన చేస్తే ఏం లేదు కానీ మాటంటే వచ్చిందా? సర్లేండి, ఆలస్యం అవుతుంది. మలేషియాని తీసుకుని వచ్చేయండి. ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసావమ్మా? వాళ్ళిద్దరూ ఒకటేనే.